హాయ్ హలో నమస్తే వైకేటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు 5 minutes 25 హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. 22A జాబితా నుంచి 5 రకాల భూములు తొలగింపు. విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. 4,498 కోట్ల ట్రూ-అప్ భారం కూటమి ప్రభుత్వానిదే. కరెంటు ఛార్జీలు మరింత తగ్గుతాయి. ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామన్న గొట్టిపాటి. గ్రూప్ 2 పోస్టులకు మరోసారి ఆప్షన్స్. వారం రోజులు సమయం ఇచ్చిన ఏపీపీఎస్సీ. పోలవరం జిల్లాతో గిరిజనులకు మేలు. ఎస్టీలకు 3 జిల్లాల ఏర్పాటు రికార్డన్న సంధ్యారాణి. టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తల దాడి. అనంతపురం జిల్లా ఎల్లనూరులో ఘటన. న్యూ ఇయర్ వేళ బాపట్ల జిల్లా రికార్డ్. బిర్యానీ కోసం 5 గంటల్లో 6 కోట్ల రూపాయలు ఖర్చు. తెలంగాణలో న్యూ ఇయర్ లిక్కర్ కిక్కు. 3 రోజుల్లో 1000 కోట్ల అమ్మకాలు. గెలుపోటములు తాత్కాలికం. 2028లో అధికారం బీఆర్ఎస్ అన్న కేటీఆర్. కాణిపాకం ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు. ఏపీ తెలంగాణలో మొదటిసారి Q3 స్టార్ రేటింగ్. పెరిగిన తిరుమల లడ్డూల అమ్మకం. 2024 కంటే 2025లో 10% అధికం. జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి. ఫైర్ యాక్సిడెంట్ తప్పించుకునే క్రమంలో దుర్మరణం. పదకొండు కిలోల బంగారం దోచుకెళ్లిన ముఠా అరెస్ట్. కేటుగాళ్లను పట్టేసిన సత్యసాయి పోలీసులు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీలో కొత్త కోణం. రీసైక్లింగ్ కోసం యూరియా వాడుతున్న వైనం. గోరఖ్పూర్ భోగిల మధ్య ప్రమాదకరంగా ప్రయాణం. మంచిర్యాల పరిధిలో ఘటన. వందే భారత్ స్లీపర్ 180 కిలోమీటర్ల టెస్ట్ పూర్తి. కోల్కతా గువాహటి మధ్య తొలి రైలు. సిగరెట్ పాన్ మసాలాపై 40% జీఎస్టీ. ఫిబ్రవరి 1 నుంచి అమలు. ₹111 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర. పెరిగిన రేట్లు ఇవాళ నుంచే అమలు. న్యూ ఇయర్ వేళ మల్లెపూలకు తెగ గిరాకీ. చెన్నైలో కిలో 3000 ధర. అడల్ట్ వీడియోలు చూడడానికి ఇండియన్స్ ఆరాటం. 1080 కోట్లు ఖర్చు చేశారన్న ఓన్లీ ఫ్యాన్స్ ప్లాట్ఫామ్. H1B వీసాల విషయంలో ట్రంప్కు ఊరట. ఫీజు పెంపును సమర్థించిన అమెరికా కోర్టు. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మామ్దాని. చారిత్రక సబ్వే స్టేషన్లో ప్రమాణ స్వీకారం. అమెరికాని వణికిస్తున్న వింటర్ తుఫాన్లు. గాలులు ధాటికి న్యూయార్క్ ఎరి సదస్సులో ఎగిసిపడిన అలలు. జనాభా పెంచేందుకు చైనా తంటాలు. కండోమ్స్పై భారీగా పన్ను పెంపు. పవన్ హీరోగా మరో కొత్త సినిమా. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మూవీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.